మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, వినేయండి. మార్కు సువార్త 9:7. మేఘము ఒక్కటి వచ్చి వారి కన్ను కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈ మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి పుట్టెను. ప్రైజ్ ద లార్డ్. చదివేశారుగా? మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈ మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుంచి పుట్టెను. రైట్. ఆ మేఘ సందేశములు ఇస్తున్న మాట ఏంటంటే, ఒక మేఘము యేసుప్రభు వారు రూపాంతరం చెందిన తర్వాత ఆయన ఫుల్గా తెల్లగా అయిపోయాడు. ఒకసారి అసలు శిష్యులకు అర్థం అవట్లేదు, ఏంటి ఈయన ఇంకొకలాగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అకస్మాత్తుగా మేఘము వారిని కమ్ముకున్నది. మేఘం ఎప్పుడైతే కమ్మిందో మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతుందట. ఒక స్వరము పుట్టెను, అప్పటికప్పుడు పుట్టిందంట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటను ఆలకించుడి. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ మేఘము మనకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? లిసన్ ద వర్డ్. దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. ఆ స్వరాన్ని వింటే మనం పరిపూర్ణులు అవుతాం. ఏమండి, ఈరోజు దేవుడు మేఘములో నుంచి మనతో మాట్లాడుతూ, ఏమండి మీ అందరికీ తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు అని ఒక మేఘం వాళ్ళకి తెలియకుండానే వారిని వెంబడించడం ప్రారంభించింది. ఆ మేఘం ఏం చేస్తుందో తెలుసా? వారికి ఒక స్తంభంలాగా నిలిచిందంట. ఇంకొక వైపు అగ్ని స్తంభంలాగా నిలిచింది. ఆ మేఘంలో 2 శక్తులు ఉన్నాయి, లేకపోతే 2 నీడలు ఉన్నాయి. ఆ నీడేంటో తెలుసా? ఒకటి మేఘం, ఒకటి అగ్ని. ఈరోజు ఆయన మాట నువ్వు వినగలిగితే, ఆయన స్వరాన్ని ఏమండి, ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. బైబిల్లో రోజుకి కొన్ని వచనాలు, 5, అట్లీస్ట్ 5 అధ్యాయాలు అవసరం లే, ఒక 5 వచనాలు నేను చదువుతాను. వెన్ యు లిసన్ ద వర్డ్, ఆ మాట నువ్వు వింటూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకు మాట వినమన్నాను అంటే, ఐగుప్తు ప్రజలందరూ, ఐగుప్తులో ఇజ్రాయేలీలందరూ సెటిల్ అయిపోయారు. సెటిల్ అనండి ఒకసారి. దేనికి సెటిల్ అయిపోయారు తెలుసా? వాడు వస్తాడు, నన్ను కొడతాడు, మా ఆయన వస్తాడు, తాగుతాడు. సెటిల్ అయిపోయాం. 400 సంవత్సరాలండి, తక్కువ కాదు. సెటిల్ అయిపోయారు ఒక లైఫ్ స్టైల్కి. వెట్టి చాకరీ, వెట్టి చాకరీ, వెట్టి చాకరీ. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ దేవుడు పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరుస్తాడు. గట్టిగా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. యువర్ గాడ్ ఈస్ కాలింగ్. మోషే వచ్చి చెప్తున్నాడు, దేవుడు నాతో చెప్పాడు, మీరు ఐగుప్తు నుంచి బయటికి రావాలి. ఈరోజు ఆ మేఘ సందేశం ఏంటో తెలుసా? మేఘంలో నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ ఏంటో తెలుసా? ఆయనను ఆలకించుడి, ఆయన స్వరాన్ని వినండి. ఈరోజు సంఘంలో జరగాల్సింది ఏంటో తెలుసా? పడుకోవడం కాదు. యూ హ్యావ్ టు లిసన్ ద వర్డ్. ఆ స్వరాన్ని నువ్వు వినాలి, ఆ మాట నువ్వు వినాలి. సో ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఇంక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, ఖాళీ చేసి వచ్చేయండి, ఖాళీ చేసి వచ్చేయండి. ఆ నొప్పికి భరించి 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 ఉన్నారుగా, ఇంక అవసరం లేదు. వెకేట్ దట్ ప్లేస్. ఆ స్థలాన్ని ఖాళీ చేసే. This is the voice of cloud, heavenly cloud. పరలోకంలో సంబంధించిన ఒక స్వరం, మేఘ సందేశం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేఘంలో నుంచి ఒక స్వరము పుట్టుకొని రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచాలి. హల్లెలూయా. ఆ మేఘ సందేశం ఏంటో తెలుసా? వెకేట్ ద ప్లేస్. స్థలాన్ని విడిచిపెట్టు. దేవుడు చెప్తున్న మాట వినాలి. వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా వినండి. 400 సంవత్సరాలు వెట్టి చాకిరి, బానిసత్వం అన్నిటికీ అలవాటు అయిపోయారు. గొడ్డులాగా కష్టపడుతున్నారు, అలవాటు అయిపోయారు. ఏమంటే ఇక్కడ చాలామంది, నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు అని మిమ్మల్ని చెయ్యెత్తమంటే ఎవరు చెయ్యెత్తరు. కానీ మనసులో మీకు అదే ఉంటారు. నాకెందుకనో ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు దొరకట్లే. అదే మీ ప్రశ్న అయితే అలవాటు అయిపోయింది. ఏమండి, కొన్ని సమస్యలు రాగానే ఏమంటాం? దేవుడి చిత్తం, దేవుడి చిత్తం. సెటిల్ అయిపోయాను. సెటిల్ అనండి అందరూ. సెటిల్ అయిపోయాను. చూడండి, వాళ్ళు సెటిల్ అయిపోయారు అంతే. ఏమండి, నీ భర్త తాగి వస్తున్నాడు కదా, కొట్టి అలా ఉండిపోయి, తండుతున్నాడు, అలా ఉండిపోయి.
సెటిల్ అయిపోయారు. ఈరోజు మేఘములో నుంచి ఒక స్వరము పుట్టెను. ఒక స్వరం పుట్టిందంట. స్వరం పుట్టడం మనిషి కాదు, అది పుట్టగానే మాట్లాడుతుంది. ద బర్డ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. ఆ క్లౌడ్, ఆ మేఘం నీతో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? గెట్ ద ప్లేస్. ఆ స్థానాన్ని నువ్వు ఖాళీ చేసాయి. ఆ ఒంటరితనాన్ని ఖాళీ చెయ్యు. నా ఆదరణకర్తను మీకు తోడుగా ఇవ్వబోతున్నాను. వాళ్ళు ఎప్పుడైతే సరే ఇది ఖాళీ చేస్తామని నిర్ణయం తీసుకున్నారో, ఐగుప్తుని వీడాలని నిర్ణయం తీసుకున్నారో, జరిగింది ఏంటో తెలుసా? మేఘము స్తంభములాగా వచ్చి వారి ముందు నడిపిస్తుందట. నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకోలే, ఆ అలవాట్లు నేను బయటకు వస్తా. ఆ స్నేహితులు అలవాటు అయిపోయారు. పండగ రాగానే మందు. ఏమండి, ఈ పండగలో మీరు అట్లా చేయడానికి లేదు. పండగ రాగానే డ్యాన్సులు వేసుకోవడానికి కాదు. ఇది అన్యుల పండగ కాదు. బయటకు వచ్చే ఒకసారి నిల్చో, ఒక్కసారి నిల్చో. మేఘం ఏదో ఒక కార్యం చేయబోతుంది. నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావు, ఈరోజే ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రభా నాకు ఇంకా అదొద్దు అని నువ్వు బయటకు వస్తావో, ఆ మేఘము నీ ముందుండి నడిపించడానికి ఒక మేఘ స్తంభముగా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరచాలి. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనం ఐగుప్తులో ఎలాగ సెటిల్ అయిపోయామో తెలుసా? వాడు నన్ను శపిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు. ఇవి మన కంప్లైంట్స్. ఈరోజు నువ్వు కంప్లైంట్స్ ఆపేసి మేఘము ఈ కుటుంబాలతో ఏదో ఒక కార్యం చేయాలని ఒక నిబంధన చేసుకోబోతున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో వారు ఇలా చూడగానే జస్ట్ మేఘం అలాంటి శబ్దం చేసుకుంటూ వాళ్ళ ముందు అట్లా తిరుగుతూ ఉంటుందండి. వాళ్ళ ముందు అట్లా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అర్థం అవట్లే ఏంటది. ఇప్పుడు వరకు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఏడ్చాం, ఏమీ అవ్వలేదు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో ఏదో జరుగుతుంది. ఏమండి, నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్ని అందరిని వదిలిపెట్టు. యూ కెన్ సీ ద క్లౌడ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మేఘాన్ని నువ్వు చూస్తా. ఆ మేఘం ముందుండి నడిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఈలోపు వెనకాతల ఈ మేఘం ఏం చేస్తుందంటే నీ మార్గాన్ని చూపిస్తుంది. ఓకే, లెఫ్ట్, రైట్. మీరు దర్శన గ్రంథంలో చూస్తే 4 జీవులు ఉంటాయి. ఈ 4 జీవులు ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి పక్షిరాజులాగా ఉంటుంది, ఒకటి మనిషిని పోలి ఉంటుంది, ఒకటి గ్రద్దను పోలి ఉంటుంది, ఒకటి సింహాన్ని పోలి ఉంటుంది. అది 4 ముఖాలు. ఇప్పుడు నేనే అనుకోండి ఆ జీవిని. ఇటువైపు చూస్తే మనిషిలా ఉంటాను, ఇటువైపు చూస్తే సింహంలా ఉంటాను. అన్ని యాంగిల్స్ ఉన్నాయి. దానికి అర్థం అదొక పెద్ద సబ్జెక్ట్ లేండి. మన యాంగిల్స్ బయటికి వెళ్తే రౌడీ, బయటికి వెళ్తే బూతు మాట్లాడుతాం, బయటికి వెళ్తే తాగుతాం, బయటికి వెళ్తే గొడవలు పెట్టుకుంటాం. దిస్ ఈజ్ యువర్ యాంగిల్. పరలోకంలో 4 యాంగిల్ ఉన్నాయి. ఈ 4 యాంగిల్ ఏంటో తెలుసా? ఒకటి దీర్ఘమైన దృష్టి కలిగిన వాడు, వాక్యం మీద దృష్టి కలిగిన వాడు. రెండవది సింహము, దేనికి భయపడని వాడు. ఇది మన యాంగిల్ అవ్వాలి. చిన్న సమస్య రాగానే ఏడుస్తాం, అది కాదు పరలోకములో దేవుని ఎదుట ఉన్న జీవుల లక్షణం. ఆ లక్షణం ఏంటో తెలుసా? ఒకవైపు సింహం ఏదొచ్చినా భయపడదు, వేటాడి తినడమే. గొలియాత్ వచ్చినా భయపడదు, రాయితో పెట్టి కొట్టడమే. ఇంకోటి ఏంటి తెలుసా? మనిషి జ్ఞానమునకు సాదృశ్యమై ఉన్నాడు. సంఘము దేనితో నింపబడాలో తెలుసా? జ్ఞానం. వాక్యం చదువుతుండగా మీకు ఆ జ్ఞానం వస్తుంది. ఏమండి, ఈ లోకంలో జంతువులకి తెలివితేటలు ఉండవు, ఉంటాయి, కానీ మనలాగా ఆ రెస్పాండ్ అవ్వలేదు. మనిషికి ఉన్నంత జ్ఞానము వాటికి లేదు. సంఘము జ్ఞానం. ఏమండి, ఏదైనా ఒక మాట చెప్పానంటే తెలియదండి. వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొకటి ఏంటో తెలుసా? ఎత్తు. దేనికి సాదృశ్యం తెలుసా? త్యాగం. త్యాగానికి సాదృశ్యం. ఇవి మన ఈ యాంగిల్స్ ఉండాలండి. అంతేగాని బయటికి వెళ్తే ఒకలాగా నువ్వు కాదు. నువ్వు దేవుని ఎదుట ఉండబోతున్నా ఒక రకమైన జీవి. దేవుని ఎదుట నువ్వు ఉండబోతున్నావు. మనం ఎలా ఉండాలో తెలుసా?
సింహంలాగా దేనికి భయపడకూడదు. మీలో క్యాన్సర్ వచ్చినా భయపడకండి, ముడుకులు నొప్పులు వచ్చినా భయపడద్దు. స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుడి కోసం నిల్చోబెట్టు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మేఘము నుంచి ఒక స్వరము పుట్టెను. ఆ స్వరం ఏం చెప్తుందో తెలుసా? వొకేట్ ద ప్లేస్. ఆ స్థలాన్ని నువ్వు విడిచే తీర్మానం తీసుకుంటే ఒక మేఘము ఈరోజు ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ముందు వచ్చి మిమ్మల్ని నడిపించు. హల్లెలూయా. ఏమండి, జాగ్రత్త ఇవ్వనండి. ఇందాకలా ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు నాకు రివీల్ చేసిన మాట ఏంటో తెలుసా? మేఘము వాగ్దానం వైపుకు నడిపిస్తుంది. దేవుని వాగ్దానం చూడండి. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? ఒకసారి యేసుప్రభుని అందరు చూద్దాం. ఒకసారి యేసుప్రభుని చూద్దాం. యేసుప్రభు మనం చూస్తుండగా ఏం జరుగుతుంది అంటే, ఆయన గాయాలలో నిశ్చయముగా మనకి స్వస్థత ఉంది. ఇట్స్ ఎ ప్రామిస్. అది సిలువలో ఉన్న వాగ్దానం. మీరు ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళి, ప్రభువా మేఘ సందేశం నాకేంటి చెప్తావు? నాకు నీతో పాటు నడవాలని ఉంది ప్రభువా, నాకు నీతో పాటు నడవాలని ఉంది. ఈ స్నేహితులు, ఈ లోకం అంత వద్దు ప్రభువా. జస్ట్ ఐ వాంట్ టు వాక్ విత్ యు లార్డ్. నీతో నడవాలి, నీతో నడవాలి. నన్ను వాగ్దానంలోకి ఇది కాదు మన లైఫ్, ఇది కాదండి. ఇంకా ఏదో ఆశీర్వాదం దాచి ఉంచాడు ప్రభు. ఒకరోజు ఎలియా తన శిష్యుడితో చెప్తున్నాడు, కరువు, భయంకరమైన కరువు ఉన్నది. అరే అబ్బాయి, నేను ఆయన ఈ రెండు మోకాళ్ళ మధ్యలో చూడండి. దీనికన్నా ముందు ఏం జరిగిందంటే, ఎలియాకి ఒక శబ్దం వినబడుతుంది, ఏదో శబ్దం. ఏమండి, యు ఆర్ సూపర్ న్యాచురల్. నువ్వు ఇది కాదు. వర్షం రాకముందే వర్ష శబ్దం వింటున్నాడు ఎలియా. లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మేఘ సందేశాన్ని నువ్వు వినాలి. ఏం జరగబోతుందో ముందే ఏలియా వింటున్నాడు. నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ముందే ఏమండి, మీ ఇంట్లో రేపు ఏం జరగబోతుందో ముందే తెలుసుకుంటే దాన్ని నువ్వు పట్టుకోగలవు. దేవుని మేఘం ఈ సంఘం మీదకి వచ్చి ఏ వాగ్దానం అయితే దేవుడు మీకోసం నిర్ణయం చేసి ఉంచాడో, కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాడు అబ్రహాంతో, ఈ దేశమును పరాయి వాసిగా ఉన్న ఈ దేశమును స్వాస్థ్య భూమిగా నీకు ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏదైతే అద్దె ఇంట్లో ఉంటున్నావో ఇది కాదు, నీకు నీ స్వంత భూమిని నీకు ఇస్తాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుంచి నేనే చదువుతున్నాను వినండి. ఆ మేఘము గుడారము మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణము సాగిరి. చూడండి, హల్లెలూయా. లాస్ట్ మాట ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మేఘం కానీ కనిపించకపోతే వాళ్ళ ప్రయాణం ఆగిపోయేది. మేఘం రాగానే ప్రయాణము కొనసాగేది. ఇక్కడ ఎవరైనా, బ్రదర్ నా ప్రయాణం ఆగింది, నా ఎదుగుదల ఆగింది, నా ఆత్మీయ జీవితము కొన్ని పోరాటాలు ఆగింది అంటే, ఆ మేఘము మీ మీదకి రావడానికి మేఘములో నుంచి ఒక స్వరము పుట్టి ఈరోజు నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎవరైతే ఆర్థికంగా ఆగిపోయారో, ఎవరైతే ఆత్మీయంగా ఆగిపోయారో, ఎవరైతే ఎదుగుదల లేకుండా ఉండిపోయారో, మేఘము మీ ప్రయాణాన్ని కొనసాగించునుగాక. యేసుప్రభు వారు పునరుత్థానం అయినప్పుడు దేని మీద వెళ్ళాడు ఆయన? మేఘం. చెప్పండి, ఆ మేఘము నిన్ను కాశేంత శక్తి కలదు, నిన్ను పరలోకం చేర్చే శక్తి కలదు ఆ మేఘానికి. ఆమె ఆయన వెళ్ళింది మేఘంతోనే, రాబోతున్నది కూడా మేఘంతోనే. ఆమె హల్లెలూయా. ఇటు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు. అమ్మ ఇటు చూడాలి, వినాలి. ఒక మాట, ఆత్మలో ప్రయాణం విన్నారా? హనోకు దేవుడితో పాటు నడిచాడు. ఆత్మలో ప్రయాణం. మీరు ఇక్కడ ఉంటూనే, ఈ లోకంలో ఉంటూనే చనిపోకుండా పరలోకంలో ఉన్న దర్శనాలు చూసే కృప, ఆ మేఘం మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ మేఘం మరలా నిన్ను భూలోకానికి తీసుకొస్తుంది. చచ్చిపోయినాక కాదు, యు ఆర్ ఎ సూపర్ న్యాచురల్ మ్యాన్.
చచ్చిపోయాక కాదు, ముందే మేఘం తీసుకువెళ్తుంది, మరలా తీసుకొస్తుంది. ఎక్కడికో తెలుసా? ఈ లోకంలో ఉన్న మనుషుల్ని చూడడానికి కాదు, పరలోకాన్ని చూడడానికి.